స్నానంకి వెళ్ళే ముందు లాస్ట్ స్నానంలోని చిల్లడాకు పెట్టుకోవాలి. పసుపు, కుంకుమ, అక్షంతలు, రేగిపండు. యాక్చువల్గా ఏంటంటే రాగి కాని పెట్టుకోవాలి, మనకి ఇప్పుడు దొరకటం లేదు, అందుకని రూపాయి కాయిన్ పెట్టుకున్నాము. లాస్ట్ స్నానం రోజు స్నానం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ ఒక చెంబు నీళ్ళతోని సూర్యనారాయణ మూర్తి భాస్కర అనేసి నీళ్ళతోని వదిలేయాలండి. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఇగోండి రథసప్తమి చేసుకుంటున్నాను మా ఇంట్లోని. ఇగోండి ఇప్పుడే క్యాంప్ నుంచి వచ్చాను, లేట్ అయింది ఏమనుకోకండి, వీడియోలో కొంచెం లేట్గా వస్తుంది మీకు. ఇగోండి ఆవు పాలు నేను ఊరి నుంచి తెచ్చుకున్నాను. ఇగోండి రియల్గా మంట పెట్టేసి ఆవు పాలు పొంగిస్తున్నానండి. ఈ పరవన్నం చేసిన తర్వాత మీకు పూజ అంతా చూపిస్తానండి. ఇవ్వండి దీనికి కావాల్సింది ఖర్జూరం వేయాలా ఫస్ట్, తర్వాత చిలకడ దుంపలు అంటారు, ఎర్ర దుంపలు అంటారు, ఇవి వేయాలా. రేగుపళ్ళు వేయాలా చిన్నవి. ఇవ్వండి చిక్కుడు పక్కలు వేయాలా. చెరుకు సూర్యనారాయణ చాలా ఇష్టమైంది, చెరుకు వేయాలా. తర్వాత ఇవ్వండి కొంచెం బెల్లం వేయాలా. అంతే, పొంగలు ఉడికిపోయిన తర్వాత చిక్కుడాకుల మీద ఎలాగ నైవేద్యం పెడతానో మీకు చూపిస్తాను, కథ ఎలాగుంటుందో కూడా మీకు చూపిస్తాను. రెడీ అయిపోయింది. ఇలాగా నైవేద్యం పెట్టడానికి చిక్కుడాకుల్లోని చెరుకు ముక్కతోని ఇలా వేయాలా. వేసిన తర్వాత నైవేద్యంకి రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు 6 రథాలు బుక్ ఉందండి నా దగ్గర. దీంట్లోని రథసప్తమి కథ ఉంది కదండి. ఇగోండి ఈ రథసప్తమి కథ నేను వ్రతం చేసుకుంటాను. చేసుకున్న తర్వాత అది నైవేద్యం పెట్టిన తర్వాత ఒక అరగంట గంట అయిన తర్వాత ప్రసాదం మా ఇంట్లో వాళ్ళే తినాలండి, బయట వాళ్ళకి ఇవ్వకూడదు. చిక్కుడాకుల్లోనే పెడతామండి మేము. సరే అండి. శ్రీ సూర్యాష్టోత్తర శతనామావళి. ఓం అరుణాయ నమః, ఓం శరణాయ నమః, ఓం కరుణాసిద్ధాయ నమః, ఓం అపమానబలాయ నమః, ఓం అర్ధకరక్షాయ నమః, ఓ ఆదిత్యాయ నమః, ఓ ఆదిభూతాయ నమః, ఓం అఖిలామాదాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం అఖిలజ్ఞాయ నమః, ఓం మానత్యాయ నమః, ఓం యువాయ నమః, ఓం విశ్వరూపాయ నమః, ఓం విద్యాయ నమః, ఓం విజ్ఞాయ నమః, ఓం భావనే నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం వర్ధనేయాయ నమః, ఓం ఈశ్వరాయ నమః, ఓం సుప్రజ్ఞాయ నమః, ఓం సుశీలాయ నమః, ఓం శౌచాయ నమః, ఓం వసుదేవాయ నమః, ఓం వసువేయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ఉజ్వలాయ నమః, ఓం ఉగ్రభాయ నమః, ఓం ఊర్గాయ నమః. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి. అందరికీ నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ముందు మంచి వీడియోలు పెడతాను. థ్యాంక్ యూ.